నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పోలవరం ప్రాజెక్టును 2026 నాటికి పూర్తి చేయనున్న ఏపీ ప్రభుత్వం ప్రకటించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇంధనాన్ని పొదుపు చేయడం ద్వారా దేశానికి మేలు భీమవరంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి సాగునీటి అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేయాలి తణుకు నియోజకవర్గ పరిధిలోని ఈ సంఘాల అధ్యక్షులకు హితవు పలికిన ఎమ్మెల్యే ఆర్మిల్లి తణుకు ప్రభుత్వాసుపత్రి డయాలసిస్ సెంటర్ను పరిశీలించిన లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ ప్రతినిధి తాషా హెదర్నిచ్ సేవలను వివరించిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ తణుకు మండలం తేతలి వివాదాస్పద గోవధ కర్మాగారాన్ని తనిఖీ చేసిన తహసీల్దార్ అశోక్ వర్మ తణుకు ఏకేడీపీ హైస్కూల్లో ఘనంగా స్వాతంత్ర సమరయోధుల మూర్తిరాజు జయంతి వేడుకలు తాడేపల్లిగూడెం మండలం పడాల గ్రామంలో పంట కాలువ పూడికతీత పనులను చేపట్టిన నీటి సంఘం సభ్యులు సహకరించిన రైతులు రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్న కూటమి ప్రభుత్వం చివటం గ్రామంలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి కొందుల పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి భూ సమస్యల సత్వర పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు ఏర్పాటు వివరించిన కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి కొత్తపేట మండలంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేసిన ఎమ్మెల్యే బండారు అర్జీదారుల సమస్యల పరిష్కారానికి అధికారుల కృషి అమలాపురం కలెక్టరేట్లో చెప్పిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పోలవరం ప్రాజెక్టును 2026 సంవత్సరం అక్టోబర్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద ముఖ్యమంత్రి సోమవారం సుడిగాలి పర్యటన చేశారు. హెలికాప్టర్లో పోలవరం చేరుకున్న చంద్రబాబు నాయుడు ముందుగా ఏరియల్ సర్వే చేశారు. ఆ తర్వాత వ్యూ పాయింట్కు వెళ్లారు. పోలవరం గ్యాప్ 1 పనులను పరిశీలించి ఫోటో ఎగ్జిబిషన్ను తిలకించారు. ప్రాజెక్టు రోడ్డు మార్గం ద్వారా నిర్మాణ ప్రాంతానికి వెళ్లి అక్కడి పనులు పరిశీలించారు. డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులపై ఆరా తీశారు. అనంతరం చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్ష నిర్వహించి మీడియాతో మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు పనుల షెడ్యూల్ను ప్రకటించారు. ఈ ప్రాజెక్టు వల్ల 7.20 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు అందుబాటులోకి వస్తుందన్నారు. 28 లక్షల మందికి త్రాగునీరు, 960 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సాధ్యపడుతుందన్నారు. విశాఖ పారిశ్రామిక అవసరాలు త్రాగునీటికి 23 టీఎంసీలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. పోలవరం అమరావతి రాష్ట్రానికి 2 కళ్ళు అని, పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేస్తే రాష్ట్రానికి గేమ్ చేంజర్ అవుతుందని పేర్కొన్నారు. లెఫ్ట్ ఫిల్ చేసేటప్పుడు అనేది సిడబ్ల్యూస్ వాళ్ళు అది కనుక వాళ్ళు ఉంటే ప్రాబ్లం అడ్వాన్స్ మొదటి నుంచి కూడా నేను చెప్పేవాడిని, ఆంధ్రప్రదేశ్కి విభజన తర్వాత పోలవరం అనేది రాష్ట్రానికి ఒక జీవనాడి. 2,20,000 ఎకరాలు కొత్త ఆయకట్టు,
760 మెగావాట్ల విద్యుత్ శక్తి ఉత్పత్తి అందుబాటులో పెట్టడం. ఇప్పుడు నేను ఎప్పుడూ చెప్పింది, రాష్ట్రానికి గేమ్ చేంజర్గా తయారవుతుంది. ప్రాజెక్టులో 50 లక్షల క్యూసెక్స్ ఆఫ్ వాటర్ డిశ్చార్జ్కి మనం నిర్మాణాలు చేస్తున్నాం. నదిని డైవర్ట్ చేస్తున్నాం. నది మీద పోతూ పక్కకు తిప్పి స్పిల్వేస్ ఇవన్నీ తీసుకొచ్చాం. అలాంటి ముఖ్యమైన ప్రాజెక్టులు డయాఫామ్ వాల్ కట్టి వదిలిపెట్టాం. కాఫర్ డ్యామ్లు పూర్తయ్యే సమయం, ఇంకొక చాలా తక్కువ పని కానీ కంప్లీట్ చేసుంటే ఆ ఏజెన్సీ ఉంటే అతని బాధ్యత. పీపీఏ చాలా స్పష్టంగా చెప్పారు. ఇంత మునుపు కూడా అనుభవం ఉంది. ఒరిజినల్ కాంట్రాక్ట్ని మార్చాం, మళ్ళా కొత్త కాంట్రాక్ట్కి ఇచ్చాం. అంటే అప్పట్లో ఒరిజినల్గా 2004 నుంచి ఆ క్లెయిమ్స్ అన్నీ ఉన్నాయి. పాత కొత్త ఇద్దరు కాంట్రాక్టులు ఉంటే అకౌంటబిలిటీ ఫిక్స్ చేయడం కష్టం అవుతుంది. ఎవరు రెస్పాన్సిబిలిటీ ఉంటుందో మనం చెప్పలేము, చాలా డిఫికల్ట్ అని దయచేసి ఆలోచించమని చెప్తే క్యాన్సిల్ చేసి రాటిఫికేషన్ పంపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థసారథి, పార్లమెంటు సభ్యులు పుట్టా మహేష్ కుమార్, జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి, ఐజీ జీవీజీ అశోక్ కుమార్, ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్తో పాటుగా పలువురు శాసనసభ్యులు, అధికారులు పాల్గొన్నారు. ఇంధనాన్ని పొదుపు చేయడం ద్వారా భావితరాలకు మంచి భవిష్యత్తు ఇవ్వవచ్చని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా సోమవారం ఏర్పాటు చేసిన అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరూ సౌర విద్యుత్తును సద్వినియోగం చేసుకోవాలని, సూర్యాగర్ వంటి పథకాల ద్వారా లబ్ధి పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఎస్ఈ ఆలపాటి రఘునాథ్ బాబు, డిఈ, ఏఈలు పాల్గొన్నారు. ప్రోగ్రాంలో హౌస్ ఇంటింటికి కూడా ఈ సోలార్ ప్యానెల్స్ పెట్టుకుని విద్యుత్ ఉత్పత్తి చేసే సోలార్ ఉత్పత్తి చేసే అవకాశాన్ని ప్రతి కుటుంబాలకి మనకి ఇవ్వడం జరిగింది. దీని ద్వారా ఇంటిలోనే వారికి అవసరమైన విద్యుత్ శక్తిని వారు సోలార్ ప్యానెల్స్ ద్వారా కూడా ప్రకటించడం జరిగింది. 1 కిలోవాట్కి 30,000, 2 కిలోవాట్కి 70,000 సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఇంటికి కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని ఈ ఇన్స్టలేషన్స్ కూడా స్పీడప్ చేయడానికి మేము ప్లాన్ చేస్తాము. ఇది ప్రజల్లోకి అవగాహన అనేది అప్లికేషన్స్ అవన్నీ కూడా సరిపడా పశ్చిమ గోదావరి జిల్లాలో తెలియాలని చెప్పేసి మనం ఈ యొక్క ర్యాలీని మానవహారాన్ని కండక్ట్ చేస్తున్నామండి. మా యొక్క స్టాఫ్ని అందరినీ కూడా ఈ విషయాన్ని కేరప్ చేసి ఇది పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్ళేటట్టు చర్యలు తీసుకుంటున్నాం. తణుకు నియోజకవర్గంలో ఇటీవల జరిగిన సాగునీటి సంఘాల ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరఫున ఏకగ్రీవంగా ఎన్నికైన 12 మంది అధ్యక్షులు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణను సోమవారం ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా వారిని ఆయన అభినందించి సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు అంకిత భావంతో కృషి చేయాలని ఉద్బోధించారు. ముఖ్యమైన అంశాలకు తన సహకారం పూర్తిగా ఉంటుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు కూడా పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ మంజూరు చేసిన నిధులతో తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొల్పిన డయాలసిస్ సెంటర్ను లయన్స్ అంతర్జాతీయ ప్రతినిధి తాషా హెదర్నిచ్ సోమవారం పరిశీలించారు. ఈ మేరకు ఇక్కడ జరుగుతున్న సేవలను లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం లయన్స్ క్లబ్ భవనంలో జరిగిన సభలో ఆమె మాట్లాడుతూ నిర్వాహకులను అభినందించారు. అలాగే డయాలసిస్ సెంటర్ ప్రధాన దాత లయన్స్ జిల్లా మాజీ గవర్నర్ ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ ఈ సెంటర్ వల్ల కలుగుతున్న ప్రయోజనాలను వివరించారు. అమెరికా హెడ్ ఆఫీస్ నుంచి మేడం తాషా ఈరోజు వచ్చారు. లయన్స్ ఇంటర్నేషనల్ సపోర్ట్ తోటి మొత్తం ఇండియాలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, దాంట్లో ప్రధానమైన ప్రాజెక్టులని వారు పరిశీలన చేస్తున్నారు.
ఆ విధంగా హైదరాబాద్ వెళ్ళారు, విజయవాడ వెళ్ళారు, ఇక్కడ రావడం జరిగింది. ఇంకా మన తణుకు పట్టణంలో గత 2016 నుంచి మనం నిర్వహిస్తున్నటువంటి డయాలసిస్ ప్రాజెక్టు ఏ విధంగా ఫంక్షన్ చేస్తుంది, ఎందుకంటే దీనికి ప్రధానమైనటువంటి ఒక గ్రాంట్ LCF అప్పట్లో ఒక 70 లక్షలు ఇవ్వబట్టి ఆ తర్వాత మనందరం కలిసి సపోర్ట్ చేసుకొని అప్పుడు మనం చేస్తున్నాము. మరి మనం చేసిన ఈ యొక్క ఎలా వెళ్తుంది ఈ సంస్థ, ఎంత బాగా వెళ్తుందని చెప్పి చూడడానికి వచ్చారు. మరి ఈరోజు చూసి 90 మంది పేషెంట్లు ఎప్పుడు కంటిన్యూగా సర్వీస్ పొందుతున్నారని వారు చాలా ఆనందపడ్డారు. అలాగే త్వరలోనే దీన్ని మనం ఎక్స్పాన్షన్ చేస్తున్నామని, ఎక్స్పాన్షన్ కూడా పూర్తిగా సహకరిస్తామని వారు చెప్పారు. మరి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక మరి బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండడం మూలంగా, పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడడం మూలంగా ఎక్కువగా కిడ్నీ సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. మరి కిడ్నీ సమస్యలు వచ్చినప్పుడు ప్రధానంగా డయాలసిస్ అనేది చాలా అవసరం. డయాలసిస్ చేసిన తర్వాత కిడ్నీ మార్పిడి దాంట్లో వెళ్తూ ఉంటాం. మరి డయాలసిస్ కోసం దూరం వెళ్ళలేకుండా భీమవరం, ఏలూరు వెళ్ళవసరం లేకుండా తణుకులో ఉండడం మూలంగా తణుకు చుట్టుపక్కల ప్రాంతంలో అనేక మందికి సమయము అలాగే డబ్బు రెండు ఆదా అవుతున్నాయి. మరి ఈ రకంగా పేద ప్రజలకు సర్వీస్ చేస్తున్నటువంటి లైన్స్ ఇంటర్నేషనల్ సంస్థకి మేమంతా ధన్యవాదాలు మేము చెప్తున్నాం. ఈ కార్యక్రమంలో క్లబ్ జిల్లా గవర్నర్ కాకరాల వేణుబాబు, క్లబ్ సీనియర్ మాజీ అధ్యక్షులు ప్రజా వైద్యులు తాతిన రామబ్రహ్మం, లైన్స్ జిల్లా మాజీ గవర్నర్లు మాదిరెడ్డి బాబూజీరావు, దామెర రంగారావు, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ వంకార రాజకుమారి, తణుకు క్లబ్ అధ్యక్షులు సప్పా బలరాం, పైడిపర్రు తేతలి క్లబ్ అధ్యక్షులు ఉందుర్తి ప్రసన్న కుమార్, వివిధ ప్రాంతాల క్లబ్ అధ్యక్షులు, కార్యదర్శులు, ప్రతినిధులు పాల్గొన్నారు. తణుకు మండలం తేతలి గ్రామంలో వివాదాస్పద లేహం ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ కర్మాగారంపై వచ్చిన పర్యావరణ ఫిర్యాదులకు స్పందించి తణుకు తహసీల్దార్ దాట్ల అశోక్ వర్మ ఇతర అధికారులు సోమవారం తనిఖీ చేసి పరిశీలించారు. ఇందులో భాగంగా పశువుల చర్మాలను నిల్వ ఉంచే ప్రదేశాన్ని, రక్తం శుద్ధి చేసే యూనిట్ను, పౌడర్గా మార్చే విధానాన్ని, మాంసం వేరు చేసే యూనిట్ను, ఫ్యాక్టరీలో ఉపయోగించే నీటిని శుద్ధి చేసే ప్లాంట్లను క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అలాగే ఈ కర్మాగారానికి ప్రభుత్వం ఇచ్చిన అనుమతి పత్రాలను చూపించాలని తహసీల్దార్ ఆదేశించగా యాజమాన్యం ఇచ్చిన పత్రాలను ఉన్నతాధికారులకు పంపించినట్లు తహసీల్దార్ చెప్పారు. పాత పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాలలో స్వంత డబ్బుతో విద్యాలయాలను స్థాపించి విద్యాభివృద్ధికి కృషి చేసిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు చింతలపాటి వరప్రసాద మూర్తిరాజు 105వ జయంతిని తణుకులో సోమవారం ఘనంగా నిర్వహించి నివాళులర్పించారు. ఇందులో భాగంగా ఆయనే స్థాపించిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ డాక్టర్ దాట్ల సత్యనారాయణరాజు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి స్వీట్లు పంచిపెట్టారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాళాబొత్తుల రామకృష్ణ మాట్లాడుతూ మూర్తిరాజు సమాజానికి అందించిన సేవలను వివరించారు. పాఠశాల యొక్క వ్యవస్థాపకులు గౌరవనీయులు చింతలపాటి వరప్రసాద్ మూర్తిరాజు గారి యొక్క జన్మదినం. ఆయన యొక్క జన్మదినాన్ని పురస్కరించుకుని మనం పాఠశాలలో ఈ విధంగా ఈ కార్యక్రమానికి ఆయనకి నివాళులు, ఆయనకి జయంతి కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా ముదావహం. ఈయన విద్యాదాత. ఇంచుమించుగా మనకి 83 పాఠశాలలు అవనివ్వండి, కాలేజీలు అవనివ్వండి, అదేవిధంగా డిగ్రీ కాలేజీలు అవనివ్వండి, ఈ ఉభయ గోదావరి జిల్లాలో ప్రజలందరికీ కూడా విద్యాదాతగా కొనియాడబడుతున్నారు. అలాగే మనకు ప్రతి ఊళ్ళోని అన్నదాతగా కాటన్ మహాశయుడికి ఎంత ప్రాముఖ్యత ఇవ్వడం జరిగిందో అదేవిధంగా మన ఉభయ గోదావరి జిల్లాలో మరి ఈ యొక్క మూర్తిరాజు గారిని విద్యాదాతగా మనం పేర్కొనడం జరుగుతుంది. ఈయన ఆధ్వర్యంలో ఇంచుమించుగా కొన్ని కోట్ల మంది విద్యాదానాన్ని పొంది దాని ద్వారా సమాజానికి ఉన్నతమైనటువంటి సేవలు అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాత ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ మేనేజర్ కాకిలేటి రాజేందర్తో పాటు ఉపాధ్యాయులు, వివిధ రంగాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన కోయంబత్తూరులో ఈ నెల 5వ తేదీ నుంచి 15వ తేదీ వరకు జరిగిన 62వ నేషనల్ రోలర్ స్కేటింగ్ ఛాంపియన్షిప్ పోటీలలో తణుకు మాంటిసోరీ విద్యార్థులు పాల్గొని విజేతలుగా నిలిచారు. ఇందులో భాగంగా మైత్రీదాస్ ఇన్లైన్ హాకీ అండర్-11 విభాగంలో విద్యార్థి జి జస్వంత్కి బంగారు పథకం, నిత్యేష్ గౌడ్ రోలర్ హాకీ మిక్స్ అండర్-11, అండర్-14 విభాగాలలో
ఎం నాగసాయి కేశవ్కు కౌంస్య పథకాలు లభించాయి. ఈ సందర్భంగా ఈ ఇద్దరు విజేతలు పాఠశాల ప్రాంగణంలో సోమవారం స్కేటింగ్ చేసి చూపించారు. వీరిద్దరిని స్కూల్ డైరెక్టర్ అనపర్తి ప్రకాశ్రావు, అడ్మినిస్ట్రేటర్ ఆళ్ల మంజరి, విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన కోచ్ ఏ భార్గవులను అభినందించారు. తాడేపల్లిగూడెం మండలం పడాల గ్రామంలో నీటి సంఘం సభ్యులు పంట కాలువ పూడికతీత పనులు చేపట్టారు. ఎన్నికైన వెంటనే కూటమి నాయకుల ప్రోత్సాహం, రైతుల సహకారంతో టీసీ మెంబర్లు దీనికి శ్రీకారం చుట్టారు. సెట్టిపేట లాకుల నుంచి ఏలూరు తూర్పు లాకుల వరకు ప్రవహించే గోదావరి పశ్చిమ డెల్టా ప్రధాన కాలువ పరిధిలో బాదంపూడి వెస్ట్ కెనాల్ ఉంది. ఈ నీటి వినియోగదారుల సంఘానికి పడాల నుంచి 4 టీసీలు ఉన్నాయి. వీటికి ఈ గ్రామానికి చెందిన కామిశెట్టి జగన్మోహన్, వల్లేపల్లి శ్రీనివాస్, కొత్త రాధాకృష్ణ, కరుటూరి సుధీర్ కుమార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పట్టణంలోని యాగర్లపల్లి ఫ్లైఓవర్ వద్ద మెయిన్ రోడ్డు కలవట్టు అండర్ టన్నెల్ నుంచి పడాల పంట కాలువ ప్రవాహం ప్రారంభమవుతుంది. దీని క్రింద మొత్తం విస్తీర్ణం 1030 ఎకరాలు కాగా ప్రస్తుతం 810 ఎకరాలు వ్యవసాయ భూమిగా ఉంది. 630 మంది ఆయకట్టు రైతులు ఉన్నారు. గత కొన్నేళ్లుగా నిర్లక్ష్యానికి గురై పూడికిపోయిన పంట కాలువలు బోదుల్లో పూడిక తీస్తుండగా రైతుల్లో హర్షం వ్యక్తం అవుతోంది. గ్రామ మాజీ సర్పంచి తల్లినేడి సాల్మన్ రాజు, మాజీ ఉప సర్పంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కామిశెట్టి ఉమాశంకర్, జనసేన పార్టీ నాయకులు కామిశెట్టి శ్రీనివాస్, కొత్త ధనరాజు, కొత్త వెంకటేశ్వరరావు, కామిశెట్టి జయలక్ష్మి, తన్నిడి శ్రీనివాసరావులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.